నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రయోగాలకు దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చాలని భావిస్తున్నారు. కీలక నియోజకవర్గాల విషయంలో వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చారు. ఇక ఆయనను గుంటూరు పార్లమెంట్ స్థానానికి బదలాయించారు. మరోవైపు నరసరావుపేటపై మరో బాంబు పేల్చారు. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ గోపిశెట్టి శ్రీనివాసరెడ్డిని మార్చేస్తారని ప్రచారం నడుస్తోంది. అక్కడ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కాసు కుటుంబానికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇక 2004లో రాజశేఖర రెడ్డి పాదయాత్రతో ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో సైతం అదే పార్టీ విజయం సాధించింది. 2014లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గోపిశెట్టి శ్రీనివాసరెడ్డి బరిలో దిగారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019లో సైతం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి ఓటమి చవి చూశారు. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ కాసు కుటుంబాన్ని ప్రయోగిస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా అధికం. వైశ్యులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందుకే గతంలో కొనిజేటి రోషయ్య ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. దీంతో బలమైన నేత వైసీపీకి అవసరం. అందుకే ఇక్కడ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని బరిలో దింపితే మంచి విజయం దక్కుతుందని జగన్ అంచనా వేస్తున్నారట. అయితే కాసు కుటుంబానికి నరసరావుపేట నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అందుకే ఆ కుటుంబానికి చెందిన మహేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గత 2 సార్లుగా గెలవడంతో ఆయనకు సైతం నియోజకవర్గంలో పట్టు ఉంది. ఒకవేళ ఆయనను కాదని కాసు మహేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన సహకరిస్తారా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ రెడ్డిని ఇక్కడ నియమించకూడదని శ్రీనివాసరెడ్డి హైకమాండ్ కు కోరుతున్నారు. అయితే టీడీపీ దూకుడుకు చెప్పాలంటే ఖచ్చితంగా ఎక్కడ కాసు కుటుంబం రావాల్సిందేనని జగన్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.